నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. విజయవాడ వరద బాధితుల విషయంలో సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఏపీపై బీజేపీకి చిన్నచూపు ఎందుకు అని ఆమె ప్రశ్నించారు. ప్రధాని ఎక్కడెక్కడో తిరుగుతారు కానీ ఏపీకి మాత్రం రావడం లేదెందుకని ఆమె నిలదీశారు. మోడీ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా మోసం చేశారని, బీజేపీతో ఉండడం వల్లే ఏపీకి ఒరిగిందేమీ లేదని అన్నారు. ఢిల్లీకి వెళ్ళి సాయం తీసుకురండి, లేదంటే బీజేపీ నుంచి బయటకు వచ్చేయండి అంటూ సీఎం చంద్రబాబును షర్మిల డిమాండ్ చేశారు. విజయవాడ రాజరాజేశ్వరిపేటలో పర్యటించిన షర్మిల వరద బాధితులను పరామర్శించారు. బాధితులకు దుప్పట్లు, వంట సరుకులతో ఉన్న కిట్లు పంపిణీ చేశారు. బుడమేరు ముంపు వల్ల 7 లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారని, 50 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పిన షర్మిల, ఈ వరదల కారణంగా అపారమైన ఆస్తి నష్టంతో పాటు ప్రజలు దెబ్బతిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క విజయవాడలో ఇంత నష్టం జరిగితే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. 6,888 కోట్లు నష్టం జరిగిందని, సాయం చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నివేదిక ఇచ్చారని, ఆ తర్వాత కేంద్ర బృందాలు వచ్చాయి, చూశాయి, వెళ్ళాయి తప్ప ఏమీ చేసింది లేదని అన్నారు. ఏపీ నుంచి ఎంపీలను ఇస్తే బీజేపీ అధికారంలో ఉందని, అయినా సరే ఏపీని అన్ని విధాలా మోడీ మోసం చేశారన్నారు. తమకు దేశాన్ని పాలించే అధికారం ఇచ్చిన ఏపీపై బీజేపీకి అంత చిన్న చూపు ఎందుకని ప్రశ్నించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సమస్యలపై కేంద్రానికి లేఖ రాశామని చెప్పిన షర్మిల, బాధితులకు గుక్కెడు మంచినీళ్ళు కూడా అందడం లేదని విమర్శించారు. ప్రజల బాధలు వింటే ఆవేదన కలుగుతుందని, ఇంట్లో సామాన్లు ఒక్కటి మిగలక పేద మధ్యతరగతి ప్రజల జీవితాలు తారుమారయ్యాయని, ఇంత జరిగితే ప్రభుత్వం మాత్రం రేషన్ బియ్యం ఇచ్చామని చెప్పుకోవడం దారుణమన్నారు. అన్నీ కొట్టుకుపోతే బియ్యం ఏం చేసుకుంటారు అంటూ నిలదీశారు. రాష్ట్ర నడిబొడ్డున రాజధాని ప్రాంతంలో ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారంటూ ఆమె ప్రశ్నించారు. ఇది రైల్ నీరు. ఈ బాటళ్లు తయారయ్యేది మన ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో రైల్వేస్ వాళ్ళు దీన్ని తయారు చేస్తారు. ఇదే విజయవాడ డివిజన్ సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు ఆదాయం ఇస్తుంది సౌత్ సెంట్రల్ రైల్వేస్ కి. మరి విజయవాడలో ఇంత ఘోరమైన విపత్తు వస్తే మరి రైల్వేస్ వాళ్ళు ఆదుకోవాల్సిన అవసరం లేదా? రైల్ నీరు మీరు తయారు చేస్తున్నారు, మా విజయవాడలో అవసరం ఉంది. విజయవాడ డివిజన్ 6,000 కోట్ల రూపాయలు సంవత్సరము మీకు ఆదాయం ఇస్తుంది, దయచేసి నీళ్లు పంపించండి అని మేము లేఖ రాయడం జరిగింది. కనీసం మంచి నీళ్లు కూడా ఇచ్చే పరిస్థితిలో బీజేపీ పార్టీ లేదు అంటే వాళ్ళ హృదయం ఎంత కఠినం అయిపోయాయో ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రజలు. మరి కనీసం మంచి నీళ్లు కూడా మనకి ఇవ్వకపోతే చంద్రబాబు గారు ఎందుకు మద్దతు ఇస్తున్నారో సమాధానం చెప్పాలి. రైల్ నీరు విజయవాడలోనే తయారు చేస్తారని గుర్తు చేసిన షర్మిల, 6,000 కోట్ల ఆదాయం ఇచ్చే రైల్వేకు ప్రజల పట్ల బాధ్యత లేదా అంటూ ప్రశ్నించారు. వరద బాధితులకు తాగునీరు ఇవ్వాలని రైల్వే శాఖ మంత్రికి లేఖ రాసిన స్పందన లేదన్నారు. రాష్ట్ర ప్రజల సమస్యలు పట్టించుకొని బీజేపీతో ఉండడం అవసరమా అంటూ చంద్రబాబును నిలదీసిన షర్మిల, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేయండి అంటూ డిమాండ్ చేశారు. బుడమేరు ముంపు తప్పు మీదంటే మీదని వైసీపీ, టీడీపీ విమర్శలు చేసుకుంటున్నాయని, ఈ రాజకీయాలను కట్టిపెట్టి వరద బాధిత కుటుంబాలకు ₹1,00,000 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ముంపునకు కారణమవుతున్న ఆక్రమణలను వెంటనే తొలగించాలన్నారు. ప్రజలను పట్టించుకొని ప్రభుత్వాలకు ఓటమి తప్పదనే విషయం చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలన్న షర్మిల, బాధితులకు కనీసం 15,000 తక్షణ సాయం ఇవ్వాలని, అలాగే పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను వెంటనే ఆదుకోవాలని కోరారు. మొత్తానికి ఇన్నాళ్లకు షర్మిల వైసీపీని, జగన్ను కాకుండా అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని, చంద్రబాబును విమర్శించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.